హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేనైతే మామిడికాయతో పులిహోర చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేనైతే రైస్ వండుతున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. రైస్ అయ్యేలోపు మనం మామిడికాయ తురుము చేసుకుందాం. ముందుగా మామిడికాయని పీల్ చేసుకోవాలి. పీల్ చేసిన మామిడికాయలను అయితే తురుముకుందాం. ఈ విధంగా తురుముకోవాలి. మామిడికాయలు మొత్తాన్ని అయితే ఈ విధంగా తురుముకున్నానండి. రైస్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రైస్ని ఒక బేసన్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మామిడికాయ పులిహోర కోసం పోపు వేసుకుందాం. ప్యాన్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. పోపు గింజలు వేసుకోవాలి. ఒక గుప్పెడన్ని పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొన్ని ఎండుమిర్చి వేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. మామిడికాయ తురిమింది వేసుకోవాలి ఇప్పుడు ఇందులో. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. చూసి వేసుకోవాలండి. ఇందాక రైస్లో వేసుకున్నాం కదా. పోపు అయితే కంప్లీట్ అయిందండి. ఇది ఇందాక చల్లారబెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. చల్లారబెట్టుకున్న రైస్లో ఈ పోపు వేసుకోవాలి.
పోపు రైస్లో అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.